ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తూ చక్కటి పరిష్కార మార్గాలు గురువుగారు అందిస్తూ ఉన్నారు కదా. మరి ఈ రోజు కూడా మనందరికీ ఉపయోగపడే ఒక చక్కటి ప్రశ్నని గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ శనివారం ఏకాదశి ఉంది. మరి ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా, మరి అలా ఈ ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఏకాదశికి ఎప్పుడైనా సరే ఒకటే ప్రత్యేకత గుర్తుపెట్టుకోండి. మనము ఏ పూజ చేసినా కూడా ఉపవాసం అక్కర్లేదు, పెద్దగా అవసరం లేదు. కానీ ఏకాదశికి మాత్రం ఖచ్చితంగా ఏకాదశిలో ఉపవాసం చేసిన ఫలితం ద్వారానే విష్ణువు మనకి అనుగ్రహిస్తాడు అని చెప్పి శాస్త్రవచనం. అయితే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. చాలామంది ఏమనుకుంటారంటే లాస్ట్ ఏకాదశి చేశాం కదా, ఈ ఏకాదశి చేయాలా చేయకూడదా అంటూ ఉంటారు. కానీ శాస్త్రం చెప్తున్నటువంటిది నీకు రోగం రాకుండా ఉండాలి, తీవ్రమైనటువంటి అనారోగ్యాలను కాకుండా ఉండాలంటే ఏకాదశి చేయాలి. మీరు ఒక సెట్ ఆఫ్ ఒక 11 ఏకాదశిలో 21 ఏకాదశిలో సహజంగా ఏంటంటే మనం పుట్టినప్పటి నుంచి కూడా ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి మనం మన జన్మ అయిపోయే వరకు కూడా కంటిన్యూ చేయాలి ఏకాదశి అనేది. ప్రతి ఏకాదశి చేయవలసిందే. మనం రోజు పలుదోముకోవట్లేదా, రోజు తినట్లేదా, రోజు స్నానం చేయట్లేదు, ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ లైఫ్లో పార్ట్. శనివారంతో కూడిన ఏకాదశికి ప్రత్యేకంగా ఏంటంటే ఎవరికైనా శని సంబంధించినటువంటి బాధలు ఉన్నాయనుకోండి, దీనికి ఒక రెమెడీ ఉంటుంది. అది ఎలాగో చెప్తాను నేను మీకు. ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో మనకి కాలకృత్యాలు తీర్చేసుకున్న తర్వాత ఇంట్లో చేసుకున్న పూజ చేసిన తర్వాత బెల్లముతో చేసినటువంటి పదార్థం, గూడ అన్నము అంటారు, అంటే బెల్లము అన్నము కలిపినటువంటి పదార్థాన్ని వెంకటేశ్వర స్వామి పటం మీ ఇంట్లో ఉన్నా, లేకపోతే విష్ణువు యొక్క పటం ఉన్నా సరే, విష్ణువు యొక్క పటం ఉంటే మనం విష్ణు సహస్రనామాలు, వెంకటేశ్వర స్వామి పటం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు ఏదైనా చేయొచ్చు. ప్రత్యేకంగా ఈ వెంకటేశ్వర స్వామికి మరింత ప్రీతి చేసి ఈ గూడాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. స్వామివారికి నైవేద్యంగా పెట్టి దాన్ని తీసుకోవడము. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ ఉన్నట్లయితే, లేదా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నా, ప్రత్యేకంగా శనివారం ఏకాదశి వచ్చినప్పుడు మీరు వెళ్ళి కనుక దర్శించినట్లయితే శని ద్వారా వచ్చేటువంటి వాటిల్లో ఏమేమి వస్తాయంటే, సర్వసాధారణంగా ఎవరికైనా జన్మజాతకంలో శని భగవానుడు బాలేడు అనుకోండి, వాళ్ళ జన్మజాతకంలో సరైన స్థితిలో లేడు. అసలు ఈ బాగోలేకపోవడం బాగుండడం అంటే ఏంటో కూడా క్లారిటీ ఇస్తాను నేను మీకు. అందరూ ఏమనుకుంటారంటే ఈ గ్రహం నన్ను పీడిస్తుంది అనుకుంటారు. పీడించడమే అనేది అసలు కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నదేమిటంటే ఈ గ్రహం ఇవ్వాల్సిన అనుగ్రహం ఎంతైతే ఇవ్వాలో అంత నువ్వు పుణ్యం చేసుకోలేదు. క్లియర్గా అర్థం అవ్వాల్సింది మనం చేసుకోలేదు అంతే. నేను ఏదైతే అనుభవించాలో, మంచిని నేను ఏదైతే అనుభవించాలో ఆ మంచి నాకు కలిగేంత పుణ్యము నేను చేసుకోలేదు, అందుకు ఆ గ్రహం నుంచి నేను పొందలేకపోతున్నాను. సింపుల్. మనం ఒక బ్యాంక్కి వెళ్ళి చెక్ ఇచ్చాం, బాబు నీ దగ్గర బ్యాలెన్స్ లేదన్నాడు, 1 లక్ష రూపాయలు చెక్ తీసుకెళ్ళాం, నీ దగ్గర ఉన్నదో 20,000, 1 లక్ష రూపాయలు చెక్ ఎలా తీసుకొస్తున్నావు అంటున్నాం. అంటే బ్యాంకులో అంత బ్యాలెన్స్ లేదు, బ్యాంక్ కూడా మన మీద కక్షం లేదు మన చెక్ పాస్ చేయకుండా ఉండడానికి. అట్లాగే నవగ్రహాల్లోని మనం చేసుకున్న పుణ్యం ఆ రూపంలో బ్యాలెన్స్డ్గా ఉంటుంది అక్కడ. అందుకని రానప్పుడు ఏమైపోతుంది, ఆ ఎనర్జీ పాజిటివ్గా రానప్పుడు, శని యొక్క ఎనర్జీ పాజిటివ్గా రాలేదనుకోండి, శని అంటే ఏంటి, కర్మకారకుడు, కర్మను అనుభవిస్తూ ఉంటాడు మనిషి. అంటే ఉద్యోగం లేకో, ధనం లేకో, లేకపోతే అవమానాలు పడుతూనో, దారిద్ర్యం అనుభవిస్తూనో, శని భగవానుడు యొక్క ఎనర్జీ పాజిటివ్గా ఉంటేనేమో ఆ వ్యక్తి కోటీశ్వరుడు అయిపోతుంటాడు, కానీ డౌట్ లేదు. అనుగ్రహం సరిగ్గా లేదంటే దరిద్రుడు అయిపోతూ ఉంటాడు మనిషి. అంతేగాని వాళ్ళు ఏదో పీడించడాలు, పట్టుకోవడాలు ఇవన్నీ కాదు, అంటే అదంతా మనం చేసుకున్న కర్మ. అయితే మనకి ఈ యొక్క పరాశర సంహిత అనేటువంటి గ్రంథంలో చాలా స్పష్టంగా ఆంజనేయ స్వామికి మాటిస్తాడు, నీ భక్తుల జోలికి నేను ఎక్కువగా బాధించను, నీ భక్తుడు అయ్యాడు కాబట్టి. అయితే ఇక్కడ ఏమిటి, భక్తుడు అంటే ఏదో మనం వెళ్ళిపోయి ఏదో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తే అని కాదు. ఆంజనేయ స్వామి యొక్క తత్వం ఏంటో మనం అర్థం చేసుకోవాలి, దాన్ని జీర్ణం చేసుకోవాలి. శివాంశ సంభూతుడు శ్రీరామచంద్రమూర్తి దగ్గర ఎలా ఉన్నాడు, ఆయన రామనామాన్ని నిత్యం పఠిస్తూ ఉన్నాడు. ఆంజనేయ స్వామి మనకు దగ్గర అవ్వాలంటే రాముడిని స్మరించాలట, రాముడిని స్మరిస్తే ఆటోమేటిక్గా ఆంజనేయ స్వామి మన దగ్గరికి అవుతాడు. అలా
ఈ శనివారం నాడు వెళ్ళి చక్కగా ఏకాదశి నాడు మనం ఉదయం పూజ అయితే చేసుకున్నాం, గూడాన్నం నైవేద్యంగా పెట్టాం, దాని తర్వాత మనం స్వీకరించాము. ఇంకా వీలైతే ఆ గూడాన్నం ఇంకా ఎక్కువగా మీరు కలపగలిగితే కనుక అందరికీ పంచిపెట్టడం కూడా చేయాలి. బెల్లంతో చేసినటువంటి అన్నాన్ని కనుక మీరు పంచిపెడితే తీసుకున్న వాళ్ళకి మంచిది, మీకు శని దోషాలు పోతాయి. ఓకే, అది చేయాలి. చేసి మీకు దగ్గరలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాము, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. దాని తర్వాత ఈ శనివారం వచ్చేటువంటి ఏకాదశికి ప్రత్యేకంగా గోశాలకు వెళ్ళాలి. గోశాలకు వెళ్ళి ఇప్పుడు ఇక్కడ బెల్లం తినిపించినట్లయితే బెల్లముతో చేసే పదార్థం ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, శనికి సంబంధించిన దోషాలు తీసేస్తుంది. నూనెతో చేసే పదార్థం అంటే ఏంటి, ఇప్పుడు నూనె ఆయిల్ ఉంటుంది కదా, మన దీపారాధనకు వాడేటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ని కనుక మనం తీసుకెళ్ళి ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి ఆలయంలో దానంగా ఇవ్వండి. పురోహితుడికి ఏమి ఇవ్వక్కర్లేదు, టెంపుల్లో ఇచ్చేసే వచ్చింది. అంటే దీంట్లో దీపారాధన టెంపుల్లో వాడుకోవడానికి ఇవ్వండి. ఇచ్చినట్లయితే రోగంగా వచ్చేటువంటిది అనారోగ్యంతో పాటు ఈ పర్టికులర్గా శనివారం వచ్చినందుకు బిజినెస్ డీల్స్ ఎవరికైతే ముందుకు కదలట్లేదో బిజినెస్ డీల్స్ ముందుకు కదులుతాయి. ఏకాదశి రోజు చేసేటువంటి నూనెతో కానీ బెల్లంతో కానీ చేసేటువంటి రెమెడీ వల్ల. ఇంకోటి ఏంటంటే ఉద్యోగం సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి, అంటే ప్రమోషన్ రాదు ఎప్పటి నుంచో, ఆ ప్రమోషన్స్ రానటువంటిది ప్రమోషన్స్ రావడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎవరి జన్మ జాతకంలో అయినా సూర్య భగవానుడు పాడయ్యాడు అనుకోండి, శని రాసుల్లోకి వెళ్ళి లేకపోతే శని వచ్చే సూర్య రాశిలోకి వచ్చిన వాళ్ళకి ప్రమోషన్స్ ఉండవు, తొందరగా రావు. పాపం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఒకే కంపెనీలో చేస్తుంటారు ఎంతో నమ్మకంగా, కానీ వీళ్ళకి మాత్రం ఎవరు మిగతా అందరికి ప్రమోషన్స్ అవుతుంటాయి. వీళ్ళకి ఎలా ఉంటుందంటే మిగతా వాళ్ళు పెద్దగా కష్టపడట్లేదు కానీ వాళ్ళకెందుకు రావట్లేదు, నాకెందుకు రావట్లేదు వాళ్ళకెందుకు వస్తున్నాయి, ఈ రెమెడీ చేసుకోవాలి ప్రత్యేకంగా. అది అంటే పర్టికులర్ గా ఈ సమయంలో దీపారాధన చేయాలని ఏమైనా ఉంటుంది? ఉదయం పూట చేసుకోవాలమ్మా, ఉదయం 6 గంటల సమయం అంటే సూర్యోదయం 6:30 నుంచి 7:30 మధ్యలో చేసుకుంటే మంచిది. ఈ రకంగా గనక ఏకాదశి ముఖ్యంగా ఏంటంటే మీరు 24 గంటల పాటు ఏమీ తినకుండా ఉండమని చెప్పింది శాస్త్రం. మీరు అనారోగ్యంతో నియమంలో ఖచ్చితంగా తినొద్దనే చెప్పారు. మీరు అనారోగ్యం ఉన్నారు తినొచ్చు, పళ్ళు తీసుకోవచ్చు. వృద్ధులు, చిన్నపిల్లలు తప్పులేదు. ఇంకోటి చదువుకునే పిల్లలు ఉపవాసాలు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా చాలా చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది శనివారము ఏకాదశి ఆ ప్రత్యేకత, ఖచ్చితంగా ఆచరించవలసిన నియమాలు, ఉద్యోగంలో ఉన్నత స్థితి, వ్యాపారంలో అభివృద్ధి, జీవితంలో ఎదుగుదల, ఇవన్నీ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన రెమెడీస్ గురుగారు అందించారుగా. సో డెఫినెట్గా ఫాలో అయిపోండి. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకునే ప్రతి ఒక్కరు క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం.